కేటీఆర్ నీకు జెన్ జీ యువత గురించి మాట్లాడే నైతిక హక్కు నీకు లేదు. జెన్ జీ యువతలో కూడా నీ పిల్లలు, హరీష్ రావు పిల్లలు, సంతోష్ పిల్లలు, కవిత పిల్లలు అందరూ ఉన్నారు. తెలంగాణ ఉద్యమం సమయంలో అమరవీరులు త్యాగాలు అర్పించారు. జెన్ జీ యువత కూడా ఉద్యమాలు చేసిరు. తెలంగాణ వచ్చిన తర్వాత ఉద్యోగాలు ఎవరికి వచ్చినాయి? నీకు వచ్చింది, మీ బాపుకు వచ్చింది, హరీష్ రావుకి వచ్చింది, కవితకు వచ్చింది, సంతోష్ రావుకి వచ్చింది. ఈ జెన్ జీ యువత ప్లేస్లో నీ పిల్లలు, హరీష్ రావు పిల్లలు, కవిత పిల్లలు, సంతోష్ రావు పిల్లలు వీళ్ళందరూ ఉండాలి. కానీ వీళ్ళందరూ ఎక్కడున్నారు? అమెరికాలో చదువుకుంటారు. ఈ జెన్ జీ యువత గురించి నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నేపాల్ తరహా ఉద్యమాలు జరగాలని చెప్పేసి అని రెచ్చగొడుతున్నావు. యువతను రెచ్చగొట్టే నా కొడుకులను, నియాసంటే నా కొడుకులను ఫస్ట్ క్రిమినల్ కేసు పెట్టి జైల్లో వారేయాలి. తెలంగాణ వచ్చిన తర్వాత మీ పిల్లలేమో అమెరికాలో చదువుకోవాలి, మా జెన్ జీ యువత మాత్రం దరిద్రమైన బతుకులు బతకాలి. జెన్ జీ యువత ఉద్యమం చేయకపోతే ఇవాళ నువ్వు ఆ కుర్చీలో కూర్చొని మాట్లాడకపోతుంటివి. జెన్ జీ యువత ఇవాళ నీ ప్లేస్లో కూర్చొని మాట్లాడాలి. కానీ దొర నీకు సిగ్గుండాలి.